పరటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించారు. ఇది ఇప్పటి విషయం కాదు. 2004, 2003 ఆ సమయంలోనే ఈ విషయాన్ని ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్గా మారు. అసలు ఏం జరిగింది? నిజంగా జరిగిందా? అసలు ఇప్పుడు రూమర్ ఏంటి? అంటే ఇది నిజంగా జరిగిందా, అబద్ధం జరిగిందా అంటే దీని గురించి పట్టించుకోకుండా అందరూ కూడా నిజంగానే పరటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించారని చాలా మంది కూడా ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే మనకు 2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు 2003 సంవత్సరంలో జరిగిందనమాట. అయితే అప్పట్లో ఇది ఒక న్యూస్ అంటే చాలా ట్రెండింగ్గా మారింది. అయితే దీని గురించి అటు పరిటాల రవి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా స్పందించలేదు. సో స్పందించకపోయేసరికి అది నిజంగానే జరిగిందేమో, నిజంగానే ఆయనే ఈయనకి గుండి కొట్టించాడేమో, ఏదో ఒక సమస్య ఉందేమో అని చాలా మంది కూడా అనుకున్నారు. సో ఇది అదే విధంగా ముందుకు వచ్చింది. అయితే చాలా మంది కూడా ఏమనుకున్నారంటే ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది. అప్పట్లో చిరంజీవికి పరిటాల రవికి ఒక భూ వివాదంలో గొడవలు ఉన్నాయి. ఆ మధ్యలో గొడవలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అందుకోసమని పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించడం ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో దీన్ని చాలా మంది అంటే కొంతమంది అయితే నమ్మలేదు, చాలా మంది అయితే నమ్మారు. అంటే ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పట్లో వైసీపీ అనే పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ ఇస్తారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు కదా. వాళ్ళకి అపోజిషన్ లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరున్నారు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి అపోజిషన్ లో ఉన్నారా, ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ దొరికిందంటే దాని గురించి మాట్లాడే ఒక ఉంటది. కాబట్టి వాళ్ళు కూడా అప్పట్లో బయటకు వచ్చి చాలా అండి వీళ్ళు అట్లా వాళ్ళు అట్లా ఇది నిజంగానే జరిగిందని ఎంతో సంతోషంగా దాన్ని ఒక గుడ్ న్యూస్ లాగా ప్రచారం చేయడం ఇదంతా కూడా చేశారనమాట. సో ఆ తర్వాత గతంలో వాళ్ళ పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు దీనికి మాత్రం ఒక ఫుల్ స్టాప్ పెట్టేశాడనమాట. పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి, ఆయన సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. ఏ విధంగా అయితే ఇట్లా మా నాన్నగారు గుండు కొట్టించారని ఇట్లా కొన్ని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, దానికి ఆయన ఎందుకు స్పందించలేదు, ఈయన ఎందుకు స్పందించలేదు, నిజంగానేమో అందుకోసమని స్పందించలేదని చాలా మంది కూడా అంటున్నారు. కానీ అసలు ఇది ఒక అనవసరమైన విషయం. అక్కడ ఆయన ఎందుకు గుండు కొట్టించుకున్నాడు, ఈయన కొట్టించాడు, అసలు ఈ భూ వివాదం ఇలాంటివన్నీ కూడా ఏవి లేవు. యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అదే సమయంలో అప్పట్లో ఒక సినిమాకి సంబంధించి కూడా ఆయన ఒక వీడియో చేస్తూ ఉన్నారు. అదే సమయంలో తిరుపతి వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళి గుండు కొట్టించుకొని ఆయన వచ్చారు. అదే టైంలో ఈ గుండు వివాదం స్టార్ట్ అయింది అనమాట. ఆయనకి ఈయననే గుండు కొట్టియడం జరిగింది అని చెప్పేసి అనేసరికి అంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యక్తి అంటే నా మీద నువ్వు బురద జల్లినంత మాత్రం నేను నీ మీద అదే బురద జల్లానని కోరుకోను. అంటే అది ఎట్లా అంటే నువ్వు అన్నావు కదా నేను 10 మాటలంటానే వ్యక్తి కాదు, నువ్వు అనుకో నువ్వు అన్నంత మాత్రం నేను అవుతానా అన్న విధంగా ఆయన ఉండే. కానీ ఫ్యాన్స్ కి అప్పట్లో ఏంటంటే నా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సో అది నిజమేనేమో అన్న క్లారిటీ తీసుకున్నాను. సో ఎట్టకేలకు వాళ్ళ కొడుకు వచ్చి దీనికంటూ ఫుల్ స్టాప్ పెట్టకపోయి ఉంటే ఇప్పటి వరకు ఎవరైతే ఆ వీడియోస్ అన్ని చూసారో వాళ్ళందరూ అదే అనుకుంటారు, అరే అది నిజమేనేమో అప్పట్లో జరిగిందేమో అన్నట్టుగా అనుకుంటారు. అంటే వాళ్ళిద్దరు రియాక్ట్ కాకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు మన గురించి ఎవరైనా ఒక మాట అంటే నిజమై ఉంటే మనం స్పందిస్తే దానికి ఒక కారణం ఉంటుంది. కానీ అది నిజం కానప్పుడు ఎందుకు స్పందిస్తే అనవసరంగా మళ్ళీ మనమే బయటకు వచ్చి మాట్లాడుకున్నట్టు ఉంటుందని అక్కడ ఆయన ఈయన కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు. సో మొత్తానికి పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ బయటకు వచ్చి చెప్పిన తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఆయన కూడా కొంతమంది ఇప్పటి దాని గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది ఈ వీడియో. సో మొత్తానికి అక్కడ ఎలాంటి భూ వివాదం కానీ చిరంజీవి కానీ వాళ్ళ నాన్నగారికి ఎలాంటి గొడవలు కూడా లేవు. జస్ట్ ఆయన ఏదో మొక్కు కోసం గుండు చేసుకుంటే అప్పట్లో ఇది ఒక న్యూస్ వచ్చింది కాబట్టి దీనికి నిజంగానే ఆయన గుండు కొట్టించడం అనుకున్నారు. సో ఇందులో ఎలాంటి నిజం కూడా లేదు.